జూన్ నెల 1న మారినటువంటి కుజుడు జూలై నెల 12వ తారీఖు వరకు మేషంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ద్వాదశ రాశుల వారికి మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా అందులో కన్యా రాశి వారి యొక్క స్థితిగతుల్ని చూసినప్పుడు కన్యా రాశి వారికి ఇది అష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారం. అష్టమ కుజుడు, కుజాష్టమే షష్టగతే భృగోవా అన్నారు. అనగా 8వ స్థానమందు కుజుడు ఎక్కువగా పీడిస్తారు. ప్రవాసం కార్యహాని స్యాత్ కాసరోగం ప్రపీడనం. మరీ ముఖ్యంగా ఈ కుజుడు శ్వాసకోశాల మీద ప్రభావాన్ని చూపెడతారు. సీజనల్గా వచ్చేటువంటి వ్యాధులు, విద్యుత్తు, పదునైనటువంటి వస్తువులు, అగ్ని, విషపూరితమైనటువంటి జంతువులు, పాకే జంతువులు, ఈదే జంతువులు, ఇలా ఏదైనా సరే విషపూరితమైనటువంటి జంతువుల వల్ల వచ్చేటువంటి ఇబ్బందులకి కారణం, 4 కాళ్ల జంతువుల వల్ల వచ్చేటువంటి సమస్యలకి కారణం. అంతేకాక భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలన్నీ కూడా జాప్యంతో ముందుకు సాగుతూ ఉండడం, ఇటువంటి పరిస్థితులన్నీ ఉంటాయి. కాబట్టి ఈ జూన్ 1 నుండి జూలై 12 వరకు ఉండేటువంటి పీరియడ్ కన్యా రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా కోపం పెరుగుతూ ఉండడం, అలాగే బ్లడ్ సర్క్యులేషన్లో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. బీపీ పెరుగుతూ ఉండడం, అలాగే కొంత ఇన్ఫెక్షన్స్, స్కిన్ ప్రాబ్లమ్స్, అలాగే రక్తం కలుషితం అవుతూ ఉండడం, లేదా బ్లడ్కి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఎలర్జీలు ఇవి ఉంటూ అవి ప్రమాదం కాకపోయినప్పటికీ ఏదో ఒక రకంగా మనిషిని ఉత్సాహభంగం చేస్తూ ఉంటాయి. అంటే అంత ఉత్సాహంగా ఉండనివ్వదు ఈ కుజుడు అష్టమంలో ఉన్నప్పుడు. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం, మరీ ముఖ్యంగా విహారయాత్రలకి వెళ్లకుండా ఉండడం. మనసు ఎప్పుడూ కూడా ఎక్కడికొకడికి వెళ్ళు 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 అని చెబుతూ ఉంటుంది. కానీ కన్యా రాశి వారు ప్రయాణాలు చేయకుండా ఉండడం కూడా చెప్పదగినటువంటి సూచన. మంగళవారం నాడు కందిపప్పు దానం చేస్తూ ఉండడం, ఎర్రటి పళ్ళు దానం చేస్తూ ఉండడం లాంటివి మంచివి.